కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ అని మురిసిపోతున్నారా? ఆన్లైన్ ఆఫర్లకి ఎగబడి ఆర్డర్లు పెడుతున్నారా? అయితే జరభద్రం. ఎందుకంటే మీ ఇంటికి వచ్చేది ఫ్రెష్ స్టాక్ కాదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకులు, కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక రాష్ట్రంలోని ప్రముఖ ఈ కామర్స్ గోదాములపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ నెల 25, 26 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కామర్స్ సంస్థల అసలు భాగోతం బట్టబయలు పెట్టారు. ఇక జిప్టో, జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల గోదాముల్లో నిర్వహించిన తనిఖీలలో ఫ్రెష్ సరుకులకు బదులు పాతవి ఉన్నట్లు తేల్చారు. వాటిని అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 వేర్ హౌస్లలోని అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గడువు తీరిపోయిన లేబుల్స్ సరిగ్గా లేని, తప్పుదోవ పట్టించే లేబుల్స్ ఉన్న 1903 యూనిట్ల ఫుడ్ ఐటమ్స్ను గుర్తించి సీజ్ చేశారు. అంతేకాదు ఆన్లైన్లో ఫ్రెష్ అని బోర్డు పెట్టి అమ్ముతున్న 76 కిలోల కుళ్ళిన కూరగాయలు, పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే చెత్తబుట్టలో పారేయించారన్నారు. ఇక ఇందులో ఎక్కువగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే 25 గోదాములున్నాయి. ఈ దాడుల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్న 32 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఓ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ డ్రైవ్ జరగ్గా ఒక్క హైదరాబాద్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో 25 గోదాములను తనిఖీ చేశారు. మొత్తం 39 ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్, 44 సర్వేలెన్స్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 98 ఎన్ఫోర్స్మెంట్, అలాగే 124 సర్వేలెన్స్ శాంపిల్స్ ని సేకరించారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అధికారులు దాడులు కొనసాగాయి. ఇక ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ కామర్స్ సంస్థలను అధికారులు హెచ్చరించారు. ఆన్లైన్ ఆర్డర్లు చేసే ముందు జనం కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని, నిబంధనలు అతిక్రమిస్తున్న 32 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, అలాగే భద్రాద్రిలో ఒక సంస్థకు షాకోజ్ నోటీసులు అధికారులు జారీ చేశారు. అనుమానం ఉన్న 222 శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కల్తీ వ్యాపారం చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఆన్లైన్లో ఫుడ్, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం సర్వసాధారణమైంది. అయితే ఆన్లైన్లో కొనుగోలు వల్ల ఎంత సమయం ఆదా అవుతుందో అంతే నష్టం జరుగుతుందంటున్నారు అధికారులు. ఇక అధికారులు హెచ్చరిస్తున్నారు. కుళ్ళిన కూరగాయలు, ఫ్రూట్స్, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఈ మధ్య మరింత కాస్ట్లీగా మారాయని, అలాగే స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్లెస్ వంటి సంస్థలు ఛార్జీలు మరింత పెంచాయని కూడా, దీనికి తోడు డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వర్తించనుండడంతో వినియోగదారులపై అదనపు ధరల భారంతో సతమతమవుతున్నారు. ఇక ఇదే విషయంపై మనతో పాటు జూమ్ లో చర్చించడానికి జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ ఘోస్ మొయిద్దీన్ గారు. మొయిద్దీన్ గారు నమస్తే అండి. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వినబడుతుందండి నా వాయిస్? ఇప్పుడు వస్తుంది, మీ వాయిస్ వస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ముందుగా ఈ బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ముందు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి చాలా మటుకు మా కంప్లైంట్స్ ఈ జొమాటో, స్విగ్గీ వీటి మీద, బ్లింకిట్ వీటి మీద కూడా వస్తున్నాయి. రిసీవ్ చేసుకుంటున్నారు మా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా. కానీ ఇది ఆల్మోస్ట్ ఇది ఆల్ ఇండియా, ఇది పాన్ ఇండియా టైప్ ఇదండి. ఇది కూడా మన ఓన్లీ మన 2 రాష్ట్రాలకే కాదు, పాన్ ఇండియా లెవెల్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఇవి జరుగుతున్నాయి. జొమాటో, స్విగ్గీలో కానివ్వండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ముఖ్యంగా ఏంటంటే స్పీడ్ పెరిగి కావాలి అందరికీ కూడా. ఏంటంటే తొందరగా డెలివరీ అయిపోవాలా, 10 నిమిషాల్లో కావాలా. 10 నిమిషాలు రాకపోతే అటువైపు వాళ్ళకి ఏదో పెనాల్టీస్ అవి వేయటము, ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయటం మూలంగా 10 నిమిషాల్లో రావడానికి కారణం ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసి ఏమీ ఇవ్వలేరు కదా వీళ్ళు. అందుకేం చేస్తారంటే సెమీ కుక్కుడు పెట్టేస్తున్నారు ముందుగా. కొన్ని రోజులు అంటే కొన్ని గంటల ముందు కానీ సెమీ కుక్ చేసి పెట్టుకొని, ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో దాన్ని మళ్ళీ కుక్ చేసేసి, సో ఏదో ఫ్రెష్ గా ఇస్తున్నట్లుగా ఇచ్చి పంపిస్తున్నారు. అది స్టేల్ ఫుడ్ అయినా ఉండొచ్చు, లేకపోతే కొన్ని గంటల ముందు తెల్లారి గట్ల చేసినైనా ఉండొచ్చు. కానీ మన వాళ్ళకి ఏంటంటే వేడిగా వచ్చింది అనేది కాన్సెప్ట్ ఉంటుంది. బట్ దానివల్ల ఈ అన్ని అనారోగ్యకరమైనటువంటి సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 10 నిమిషాలు అనేది అందరి కాంపిటేటివ్ వచ్చిందండి. 10 మినిట్స్ ఆ 15 మినిట్స్ అనేది దాని మీద కూడా
ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ స్పర్ధలు వచ్చినాయి అన్నమాట. అందుకే ఒకరు 15 నిమిషాలు, ఇంకొకరు 10 నిమిషాలు ఈ రకంగా పెట్టుకొని ఈ 10 నిమిషాలు డెలివరీ మెయిన్ డెలివరీ యాప్స్. ఆ తర్వాత ఏంటంటే దానికోసం వీళ్ళు షెల్ఫ్ లైఫ్ అంటే పొడిగించడానికి వీటిని కూడా చాలా రోజులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చెప్పాము కామర్స్ గోడౌన్స్ లో ఉన్నాయి, ఆ ఒక్కటి కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఎక్స్పైర్ అయినవి దొరుకుతున్నాయి, లేబుల్స్ మిస్లేబులింగ్, మిస్ బ్రాండింగ్ అన్ని కూడా దొరుకుతున్నాయి అందరికీ. అవన్నీ సీజ్ చేస్తున్నారు. సమయానుకూలంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. దట్ ఈస్ ఇది. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ తొందరగా రావటము అనే దానికోసము మనం గమనించము ఎక్కువగా. ఇదేంటంటే ఈ స్విగ్గీ, జొమాటోలో కూడా క్లౌడ్ కిచెన్ లో వచ్చేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎవరు చూడరండి. ఎక్కడైతే హోటల్స్ లో అయితే కనుక కనబడుతుంటుంది, వాడు ప్యాక్ చేస్తూ ఇస్తుంటాడు, వీళ్ళు అక్కడే ఉంటారు, ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు, వీళ్ళంతా చూస్తూనే ఉంటారు, అక్కడికక్కడ చేసి ఇస్తుంటారు. సంహౌ వీ కెన్ రిలై ఆన్ దట్. బట్ వేరే దీని క్లౌడ్ కిచెన్స్ లో వచ్చేసరికి ఎక్కువగా మనకి ఏంటంటే ఏ ఫుడ్ మనకి ప్యాక్ అయి వస్తుందో కూడా మనకు తెలియదు. బికాస్ ది క్లౌడ్ కిచెన్ ఈజ్ నాట్ విజిబుల్ టు ది నేకెడ్ ఐస్. అక్కడ మనకి వాడు ఎక్కడో ఒక కిచెన్ తయారు చేసుకొని ఒకవేళ మిగిలిపోయి ఉంటే దాన్ని వెయిట్ చేసో, లేకపోతే దానికి ఏదైనా ప్రిజర్వేటివ్ కలిపో, లేకపోతే అడిటివ్స్ లాంటివి వేస్తే దాన్ని షెల్ఫ్ లైఫ్ పొడిగించి దాన్ని ఇస్తున్నాడా లేదా అనేది తెలియదు. దాని నుంచి అనారోగ్య సమస్యలు వస్తున్నాయా లేదు కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ మనము తీసుకునేటప్పుడు ఏదైనా ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ 10 మినిట్స్ 10 నిమిషాలు 15 నిమిషాలు అనేది పెట్టుకుంటే కూడా మనకు ప్రాపర్ గా మనకి ఇన్ టైంలో వచ్చేలాగా, తర్వాత ఫ్రెష్ ఐటమ్స్ వచ్చేలాగా మనం చేయగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మేడం. దీని మీద ఏంటంటే ఇంకా ఒకటి, ఈ రకమైనటువంటి వైలేషన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, ఫుడ్ సేఫ్టీ వైలేషన్స్, ఎవరైతే వీళ్ళ పార్ట్నర్స్ ఉంటారో జెప్టోకి, మన జొమాటోకి, వీళ్ళందరికీ వీళ్ళని డీలిస్ట్ చేసినట్లు కూడా ఎక్కడ మనకు బయటకు రావట్లేదండి. అంటే పలానా హోటల్లో పలానా ఇది ఈ ఫుడ్ సేఫ్టీ కన్సర్న్ కంప్లైంట్ చేయలేదు కాబట్టి దీన్ని డీలిస్ట్ చేశాము, సో జొమాటో అండ్ స్విగ్గీ కానీ ఇట్లాంటివి కానీ దీని నుంచి ఆర్డర్స్ తీసుకోదు అనేది వైడ్ పబ్లిసిటీ కూడా ఎక్కడ ప్రజల్లో ఇవ్వట్లేదు. అలాంటిది ఆ కన్సర్న్స్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఈ ప్లాట్ఫారాలు కూడా అవే చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళల్లో కూడా వీళ్ళకి మంచి ఈ కాంపిటీషన్ రావటం మూలంగానే ఈ టైప్ ఆఫ్ ఇది నాకు తెలిసి ఈ క్వాలిటీ పరంగా తగ్గుతున్నాయనేది కూడా నా యొక్క అభిప్రాయం అని మీకు తెలియజేస్తున్నా. అయితే మొయిద్దీన్ గారు, ఈ బిజీ లైఫ్ లో ప్రజల అవసరాలను వాళ్ళ అవకాశంగా మార్చుకుంటున్నారంటే చూడొచ్చు అంటారా? మార్చుకోండి, అలాగే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం మీరు అన్నట్లు అందరూ ఉదయాన్నే లేస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ డ్యూటీలు పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు భోజనం తయారు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ రోజుల్లో అందుకు ఆర్డర్ మీద ఆధారపడుతున్నారు అందరూ, ఆన్లైన్ ఆర్డర్స్ మీద. దాని అడ్వాంటేజ్ తీసుకొని మనము స్టేల్ ఫుడ్ లేకపోతే ఏదో పనికిరాని చెత్త చెదారం అంతా వేసి పంపిస్తుంటే, సో దాని మీద చర్యలు ఇంకా నేను అనేది ఏంటంటే ఈ చర్యలు తీసుకోవడానికి కూడా మన ప్రజలే దాన్ని చేయాలండి ముందుగా. ఎందుకంటే ఒక్కసారి మనం కంప్లైంట్ లాంటిది రైజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ప్లాట్ఫారం ఎవరైతే దాన్ని తీసుకోకపోతే వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు వన్స్ అగైన్. ఇక్కడ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, రెగ్యులేటర్స్ ఎక్కడైతే మన గ్రౌండ్ లెవెల్లో ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ ఉంటారండి మన రాష్ట్రంలో. వాళ్ళు కంపారిటివ్లీ చాలా తక్కువ. ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, అంత 100 లోపే ఉంటారు. అంతా ఎంతమంది ఇప్పుడు 5 కోట్ల మంది అక్కడ, 5 కోట్ల మంది ఇక్కడ ఉన్నప్పుడు 100 మంది ఇన్స్పెక్టర్లు ఏం సరిపోతారు చెప్పండి? ఇక్కడ సరిపోరు. కాబట్టి దాని కన్స్టెంట్ కూడా మనం చూడాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఉన్నటువంటి బాధ. సో ఈ చూసి దీన్ని బట్టి ఏంటంటే ప్రజల్లోనే అవగాహన వచ్చేటప్పుడు మనం ఇచ్చేటప్పుడు మాక్సిమం గా మనం మంచి విద్యుత్ తేలేదంటే మనం ఎవరికి అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మనము ఎవరికి మనం కంప్లైంట్ చేయాలి అనే దాని మీద కూడా వైడ్ పబ్లిసిటీ లాంటిది రావాలండి. ఈ టైప్ ఆఫ్ వచ్చిందనట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జొమాటో, ఈ స్విగ్గీ లాంటివి కానివ్వండి, ఇది కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఈ పటాలు ఇన్కన్వీనియన్స్ ఇస్ కాజ్డ్ ఆర్ ఆ సేవా లోపాలు ఏమైనా కనబడ్డాయా మీకు, అలాంటిది అయితే మాకు ఈ టైప్ లో కంప్లైంట్ చేయండి అనేది జొమాటో వాళ్ళు కూడా చేయాలి. తర్వాత ఏంటంటే ప్రతిదీ కూడా లైసెన్స్ అయి ఉండాలండి. వీళ్ళు ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైసెన్స్ అయి ఉండాలి. ఆ లైసెన్స్ హోల్డర్సా లేదా అనేది కూడా మనం గమనించాలి. అక్కడ వీళ్ళందరూ FSSA దగ్గర లైసెన్స్ తీసుకున్నారా, రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ప్లాట్ఫారాల్లో. అలా అయితే కనుక కొంచెం కాస్త కూస్తో వాళ్ళ క్వాలిటీ పరంగా అష్యూరెన్స్ అనేది ప్రజలకు, వినియోగదారులకు అందుతుంది అనేది మా అభిప్రాయం.
అయితే మొయిద్దీన్ గారు ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితేనే ఉన్నాయి. అది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు అవునండి, అవును. చూస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం అని Yes, yes. చెప్తున్నప్పటికీ Stringent, కూడా మళ్ళీ yes, yes. రిపీట్ చర్యలు అవుతూనే ఉన్నాయి. అది ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందంటారా? అంటే ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వట్లేదు. ఎలా వెళ్తే బాగుంటుందంటారు? ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు దీనిపై? అదే మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, కన్స్టెంట్ ఎక్కడ ఉంది మెయిన్ అంటే మనకి మ్యాన్ పవర్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఒక 100 మంది ఉంటారు అంతే. ఒక రాష్ట్రానికి 100 మంది కంటే ఎక్కువ లేరు ఇక్కడ. అండ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అయితే ఇప్పుడు మనకి తమిళనాడు ఉందనుకోండి, 585 మంది ఇన్స్పెక్టర్లు ఉంటారంట అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి 60-70 మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఏమై కాబట్టి మన కన్స్టెంట్ ఏంటి, ఈ కన్స్టెంట్స్ తో మనం ఎంత ఎఫెక్టివ్ గా చేయాలనేది మనం గమనించాల్సి వస్తుంది. అందుకే పీరియాడికల్ గా మానిటర్ చేయాలా, పీరియాడికల్ గా ఇన్స్పెక్షన్స్ చేయాలా, వాటి మీద చర్యలు కఠినంగా తీసుకోవాల్సిందేనండి. ఇంకొకటి ఏంటంటే ఊహించేయచ్చు కొన్ని సందర్భాల్లో దాన్ని మనము కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ యొక్క ఆర్డర్స్ తీసుకొని అలాంటి ఏదైనా సీరియస్ వైలేషన్స్ ఏమైనా కనబడితే, మీరు అన్నట్లు ఇందాక 32 నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఓన్లీ ఇంప్రూవ్మెంట్ పర్పస్ ఇస్తారు. సో దీన్ని చేసుకోండి, దాన్ని అది చేసుకోండి అని. బట్ సీరియస్ అలిగేషన్స్, సీరియస్ కన్సర్న్స్ ఎక్కడైనా కానీ కనబడితే కన్నా ఇది పర్మిషన్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వీ కెన్ సీజ్ దట్. ఇక్కడ దాన్ని కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రతిది కూడా పబ్లిసిటీ ఇస్తే తప్ప ఫలానాది ఇలా వచ్చింది, ఫలానా ఇలా అయింది అనేది మనకు ప్రజల్లో తెలిస్తే దాని గుడ్ విల్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి భయపడతారు. నేను ఫర్దర్ గా ఎంబీఓస్ కూడా ఈ రకంగా వైడ్ పబ్లిసిటీ ఇస్తుంది మా దీని మీద, కాబట్టి దీన్ని మనం చేయకూడదు అనే భయం వస్తుంది అనేది నాకు అభిప్రాయం. మెయిన్ ఈ సజెషన్ ఐఎమ్ గివింగ్ అనమాట. ఏదైనా ఒక చేసినప్పుడు దాన్ని మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా అంటున్నాం. ఆ పబ్లిసిటీ లేకుండా ఎక్కడో మనం చేసాము, అయిపోయింది, మన పని మనం చేసేసాము అనుకోవటం కాదు. అలా చేయటం 1కి 10 మందికి దాని మీద తెలుస్తుంది. సో ఒక హోటల్లో లేకపోతే ఒక రెస్టారెంట్లో మనం ఒక సీరియస్ కన్సర్న్స్ మనం ఊహించినప్పుడు దానికి కొంచెం వైడ్ పబ్లిసిటీ అలా. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఉందనుకోండి, అమెరికాలో వచ్చేటప్పటికి ఒక అడల్టరేటెడ్ ఫుడ్ వచ్చేసరికి ఆల్ మాల్స్ లో ఇమీడియట్ గా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సోన్సో బ్రాంచ్ ఈ బ్యాచ్ ఇది అడల్టరేటెడ్ నాట్ టు యూజ్ అన్నట్లుగా వస్తుంటుంది. సో అలాంటిది అలా మెకానిజం అంతవరకు లేకపోయినా మనకి కనీసం మనం ప్రింట్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మనం ఆన్లైన్ దీంట్లో కానీ దాన్ని వైడ్ గా సర్క్యులేట్ చేయాల్సి వస్తుంది. వైరల్ చేసేస్తే ఫలానా దీంట్లో వచ్చింది. కాబట్టి ఈ డీలిస్టెడ్ వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంతమందిని డీలిస్ట్ చేశారో ఇంతవరకు తెలియదు మాకైతే. అంటే జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు వీళ్ళు ఎంతమందిని, వీళ్ళ పార్ట్నర్స్ ఎంతమంది డీలిస్ట్ చేశారు బికాస్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ కన్సర్న్స్ అనేది మనకి ఇంతవరకు ఎవరికి ఐడియా కూడా లేదండి అది. సో దాన్ని మనం షేర్ చేసేసి వీళ్ళకి మీ మీడియా ద్వారా మొత్తానికి ప్రచారం చేస్తే అది పలానా చోట ఇలా కంప్లైంట్ వచ్చింది, వీ హావ్ టేకన్ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు ద ఎంగేజ్ ఇట్ ఇన్ ఫర్దర్ అన్నట్లుగా వాళ్ళకు కొంచెం డెటరెన్స్ లాగానే ఉంటుంది అనేది నా అభిప్రాయం. అలాంటివి ఏర్పాటు చేయగలిగితే అనేది ముఖ్యంగా. మొయిద్దీన్ గారు, అయితే ఈ దాడులు అయితే చేశారు కదా, ఆ దాడుల్లో రూల్స్ బ్రేక్ చేసిన 32 సంస్థలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఓన్లీ నోటీసులు ఇచ్చి వదిలేయడమేనా? వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా ఇన్స్పెక్షన్ ఉంటుందండి. ఒకటి 32 నోటీస్ అంటే ఇంప్రూవ్మెంట్ నోటీస్ అనేది ఒక లైసెన్స్డ్ ప్రిమిసిస్ కి ఇస్తారు. అదేంటి పలానా కండిషన్స్ వైలేట్ చేసావు కాబట్టి నువ్వు దీన్ని 14 రోజుల లోపల లేకపోతే 7 రోజుల లోపల దీన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకొని దాన్ని చేసి మళ్ళా మా ఇన్స్పెక్టర్ వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చూసి వెదర్ యూ హావ్ కంప్లైంట్ ఆర్ నాట్ అనే దాని మీద రిపోర్ట్ తీసుకొని దాన్ని మళ్ళా మనం ఇచ్చేస్తాం అన్నమాట. కాబట్టి 32 నోటీస్ ఇస్ ఓన్లీ ఏ కాషన్. జస్ట్ అదో ఇది మాకు కనబడిన వైలేషన్, యూ రెక్టిఫై ఇట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు గ్లౌజులు లేకుండా లేకపోతే ఆప్రాన్ లేకుండా లేకపోతే పైన హెడ్ క్యాప్స్ లేకుండా ఎవరైనా సర్వ్ చేస్తున్నారు, అలాంటిది ముందు ఇస్తాం. సో నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి అది రెక్టిఫై ఉండాలి మాకు. అయితే ఎస్ ఓకే అంటాము, యూ విల్ కంటిన్యూ అంటాం. అలా కాదండి, అది ఒకవేళ దీస్ పీపుల్ ఫెయిల్డ్, అప్పుడు ఏం చేస్తామంటే ఆ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ పెడతారండి. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఏదైతే ఇచ్చింటామో అంటే దే ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద బిజినెస్ ఇంకా ఆఫ్టర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది లైసెన్స్ అనమాట. సో ఈ 32 నోటీస్ ఇచ్చిన 14 రోజుల టైం ఏదైతే ఉంటుందో ఆ లోపలే వీళ్ళందరూ దాన్ని రెక్టిఫై చేసుకోవాలా. వాట్ ఎవర్ ద డిఫెక్ట్స్ మా ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఫైన్ చేశారో ఆ రెగ్యులేటర్స్ అవి ఇమీడియట్ గా వీళ్ళు దాన్ని రెక్టిఫై చేసి కంప్లై అయిందని చెప్పి మాకు చెప్పాలన్నమాట. అది చెప్తే దెన్ మా అగైన్ ఇన్స్పెక్షన్ విల్ బి డన్ అండ్ ఇఫ్ ది ఇన్స్పెక్షన్ ఇస్ సాటిస్ఫైడ్ అక్కడ ఎస్ అని కంటిన్యూ చేయమంటారు. ఆర్ అదర్వైజ్ దే ఫెయిల్డ్ అనుకోండి, అక్కడ చేయడానికి లేదు లేదా రిలక్టెంట్ అయ్యారు, చేయలేదు చేయనంటాడు,
ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం ఇమీడియట్లీ మనం లైసెన్స్ క్యాన్సిలేషన్ పెట్టేసేయచ్చు. తర్వాత అతన్ని మనం ఫ్యూచర్ లో ఇంకా చేయడానికి కూడా వీలు లేకుండా చేయొచ్చు, బిజినెస్ చేయడం. రైట్. సో మొయిద్దీన్ సో గారు, దట్ ఈస్ ద ఫస్ట్ మెజర్. ఫస్ట్ చెప్పండి మేడం. ఇప్పుడు ఎక్కువ చూసుకుంటే ఇప్పుడు 33 జిల్లాల్లో ఎక్కువగా హైదరాబాద్లోనే ఇలాంటి అంటే పాచిపోయిన ఫుడ్ కానీ ఈ డెలివరీస్ ఏదైతే 10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది, 10 నిమిషాల్లో డెలివరీ వస్తుందని కూడా ప్రజలు అలవాటు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఎక్కువ చూస్తున్నాం. ఈ విషయాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? హైదరాబాద్ అనే కాదు మేడం, అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఈవెన్ ఆంధ్ర ఆల్సో కూడా. నేను చెప్పేది ఎక్కడైనా కానీ 10 నిమిషాలు అనేది టైం అనేది ఇది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ మనము తయారు చేయాలి అంటే దానికి అన్ని రెడీగా ఉండాలి కదా మేడం. అంటే తయారైనా ఉండాలా, లేకపోతే తయారు చేయడానికి మెటీరియల్ రెడీగానే ఉండాలా, రెండే, అంతే కదా. సో ఆల్రెడీ వీళ్ళు మనం ఎప్పుడైతే 10 నిమిషాలు కాన్స్టెంట్ వచ్చిందో ఈ దీని టైం బౌండ్ అనేది, దానివల్ల ఏం చేస్తారంటే అంత ముందు తయారు చేసి ఏదైతే ఉంచుందో, అంటే అది నిన్న చేయించండు, నిన్న చేసి ఉండొచ్చు, ఈ రోజు మార్నింగ్ ఎప్పుడో చేసి ఉండొచ్చు, 12 గంటలకు ఆర్డర్ ఇస్తారు ఎవరన్నా. 12 గంటల కంటే 12:10కి రావాలా, 20 తెల్లారుజామున 4 గంటలు 5 గంటలు చేస్తాడు, దాన్ని వేడి చేస్తాడు అంతే. సో దాని షెల్ఫ్ లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ లేకపోతే అడిటివ్స్ ఇట్లాంటివన్నీ పెడతాడు, అంతే తప్ప దాంట్లో మళ్ళీ ఫ్రెష్నెస్ అనేది మీకు ఎక్కడా కనబడదు. అందుకే ఈ 10 మినిట్స్ అనేదే నాకు నా వరకు ఐఎమ్ డైజెస్టింగ్ ఇట్, అది ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఇది అని నేను అనుకుంటున్నా. అంత స్పీడీ ఇది దీనికి అది ఎక్కడ రాదు, ఎందుకంటే ఆల్రెడీ తయారు చేసి ఉంటే తప్ప రాదు కదా ఇక్కడికి. తయారు చేసింది ఎప్పుడు చేశారనేది కూడా ముఖ్యం కదా. 2 గంటల ముందు చేశారా, 4 గంటల ముందు చేశారా? సో ఇది కూడా మనం గమనించాలి. కాబట్టి టైం అనేది టైం బౌండ్ పెట్టకుండా 10 మినిట్స్ అనేది యూ కెన్ గెట్ ఇట్ డెలివరీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అనొచ్చు అంతే, లేదా విత్ ఇన్ రీజనబుల్ టైం యూ విల్ సప్లై సార్ అనొచ్చు. కానీ విత్ ఇన్ 10 మినిట్స్ చేస్తాము, 5 మినిట్స్ చేస్తాము అనేది మాత్రము అది అన్హెల్దీ కాంపిటీషన్స్ కూడా వస్తుంది ఈ ప్లాట్ఫారమ్స్ వాళ్ళకి, నా అనుమానం. అంటే వీళ్ళు అతన్ని 10 నిమిషాలు ఇస్తున్నాడు, 15 నిమిషాలు ఇస్తున్నాడు, 10 నిమిషాలు ఇస్తా. సో ఈ టైప్ దాంట్లో క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు అనేది నేను సెమీ కుక్కడో లేకపోతే సరిగ్గా కుక్ కాకుండానో ఇంకోటి మధ్యలో రావటం, మధ్య తీసుకురావటం, అన్ని కూడా రెడీగా చేసుకొని పెట్టుకొని తర్వాత తయారు చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తారనేసి. సో దాన్ని నేను ఈ టైం బౌండ్ అనే దానికి నేను ఐఎమ్ ఎగ్నెస్ట్. అదే మేడం, అది దట్ ఈస్ మై ఒపీనియన్ అంతే. 10 నిమిషాల్లో రావటం అని గొప్ప, అది విషయం మంచిదే, 10 నిమిషాల్లో రావచ్చు వాళ్ళు ఉన్నటువంటి దీంట్లో. బట్ ఎంతవరకు అది సేఫ్ ఫుడ్ వస్తుంది మనకి అనేది ముఖ్యం ఆలోచించాలి. మనం రీజనబుల్ టైంలో వస్తుందంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. అయితే మొయిద్దీన్ గారు, అసలు దీనికి ప్రధాన కారణం ఎవరంటారు? అక్కడ వర్క్ చేసే వర్కర్లే ఇలాంటి కల్తీ ఫుడ్ పంపిస్తున్నారంటారా, యజమానులే ఇలా చేయండి అని చెప్తుందంటారా? దీనిపై ఎవరంటారా? ఇక్కడ వర్కర్లు ఒక్కరిని మనం బ్లేమ్ చేయడం లేదు మేడం. ఇది ఏదన్నా కానివ్వండి, యాజమాన్యానికి తెలియకుండా వర్కర్ ఏమి చేయడండి. ఇప్పుడు ఎక్కడన్నా కానీ యాజమాన్యానికి తెలియకుండా ఎక్కడికి పార్సల్స్ పోవు కదా మేడం. వర్కర్కి వచ్చే ఇదేం లేదు, దాంట్లో లాభం ఏం లేదు. అది యాజమాన్యం యొక్క దృష్టిలో ఉంటేనే జరుగుతాయి ఇవన్నీ కూడా. ఏం జరుగుతున్నాయి, 10 నిమిషాల్లో పోవాలి కాబట్టి ఎలా ఉంది ఫుడ్, ఎక్కడ ఉంది, ఏం ఆర్డర్ ఇచ్చాడా, ఈ ఆర్డర్ ఎలా ఉందా లేదా దీంట్లో, లేదో అదో ఎప్పుడు ఉంది, అది వేడి చేసి ఇచ్చాయి అంటే ఏం చేస్తారు? అలా కాకుండా మనకి మన అవసరానికి వాళ్ళు దాన్ని అలాంటి ఫుడ్ మనం పంపించినప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే ఇమీడియట్ గా ఎవరికి రిప్లై చేయాలి, అక్కడ వాళ్ళే ఏదైతే మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి అయితే మీరు అలా చేయించుకుంటారో, ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటారో, వాళ్ళు డిస్ప్లే చేసేసి ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవాలా. మీకు వాసన వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ తీస్తూనే వాసన వచ్చిందంటే అది స్టేల్ ఫుడ్ అనే కదా అర్థం. కాబట్టి ఇమీడియట్ గా స్టేల్ ఫుడ్ అయిందంటే అతను ఎవరైతే వాళ్ళు చేసి అతను ఏం యాక్షన్ తీసుకున్నాడు అనేది కూడా దాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఇది అంటే ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్ వీళ్ళు ఈ జొమాటో స్విగ్గీ వాళ్ళ పార్ట్నర్స్ అని వీళ్ళని ఇద్దరిని కూడా కలిపి మనము ప్రాసిక్యూట్ చేయొచ్చు కూడా దాంట్లో. వీళ్ళని ఎవరిని ఎలిమినేట్ చేయడానికి లేదు, బికాస్ దే ఆర్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్ దానికి. కాబట్టి నాట్ ఓన్లీ వాళ్ళు ఎవరైతే సప్లై చేసిన రెస్టారెంటే కాదు, అది ఎవరైతే డెలివరీ చేయించిన వీళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ దీనికి. కాబట్టి వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకునే అవకాశం వస్తుంది. ముందు అక్కడికి కన్సర్న్ మీరు రైజ్ చేయించండి అని చెప్పాలా. ఎప్పుడైతే మీకు వచ్చిందో ఓపెన్ చేస్తూనే వాసన వచ్చింది, గప్పనేదో అసలు స్టేల్ ఫుడ్ అని అనిపించింది అని అన్నప్పుడు ఇమ్మీడియట్ గా సార్ పలానా జొమాటో దీంట్లో నుంచి చేసాం పలానా ఆర్డర్ అమ్మా, ఇది చూడండి ఇది వాసన వచ్చింది, వీఆర్ రిటర్నింగ్ ఇట్ లేకపోతే వీఆర్ డిస్ట్రాయింగ్ ఇట్
అని చెప్పేసి ఏదైనా వీడియోలో తీసేసి దాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నట్టు చేసి వాళ్ళు పెట్టేస్తే ఇమీడియట్ అది ఎక్కడ ఏ రెస్టారెంట్ నుంచి వచ్చిందో ఆ రెస్టారెంట్ కి వాళ్ళు చేస్తారు, వాళ్ళు కన్సల్ట్ చేస్తారు, వీళ్ళకి ఏదైనా కాంపెన్సేట్ చేస్తారు, లేదంటే ఇమీడియట్ గా దాన్ని డీలిస్ట్ చేసేసి వాళ్ళ దీని నుంచి ఆ ప్లాట్ఫామ్ నుంచి తీసేస్తారు వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళకి ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి వాళ్ళ కండిషన్స్ లో. వాళ్ళు ఏదన్నా ఎంఓయూ టైప్ లో జరుపుకుంటారు కాబట్టి ఆ దాంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ లో స్టిపులేట్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మొహిద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.